దుబాయ్ సీను, బొమ్మరిల్లు, రెడీ, నాయక్, బాద్షా ఇలా ఒకటా రెండా ఎన్నో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. ముఖ్యంగా దుబాయ్ సీను, బాద్షా లాంటి సినిమాలో సురేఖ వాణి కామెడీ చాలా బాగా పండింది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా తగ్గించింది, కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. మరొక వైపు తన కూతురు సుప్రీత హీరోయిన్గా ఒక సినిమా కూడా చేస్తున్నారు. అయితే అందంలో మాత్రం కూతురికే గట్టి పోటీ ఇస్తుంది సురేఖ వాణి. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ సురేఖ వాణి షేర్ చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మొన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి దిగిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా అంతకు మించి అనేలా ఒక వీడియో వదిలింది సురేఖ. ఇటీవల తీసుకున్న ఫొటోస్ అన్ని కలిపి ఒక వీడియోగా పోస్ట్ చేసింది. ఇందులో పార్టీలో మందు గ్లాస్ పట్టుకొని స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇక చివర్లో కళ్ళు పేలిపోయేలా సెల్ఫీ వీడియోతో కిక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. 4 వయసు దాటినా సురేఖ వాణి అందం మాత్రం తగ్గేదిలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తన ఫొటోస్ ఎక్స్పోజింగ్ పై ట్రోల్స్ చేసే వాళ్ళకి అంతే ఘాటుగా రిప్లై ఇస్తుంది సురేఖ. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రోల్స్ గురించి అడగ్గా ఇచ్చి పడేసింది. మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిందని, అందుకే ఇలా తిరుగుతుందని ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటారు. కానీ నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది. అప్పుడు ఎక్స్పోజర్ లేదు, ఇప్పుడు ఆ ఎక్స్పోజర్ వచ్చింది, అంతే తేడా. ఇప్పుడు నా మొగుడున్నా ఇలాగే తిరిగే వాళ్ళం అంటూ సురేఖ వాణి ఆన్సర్ ఇచ్చింది. ఇక మొదట్లో ఈ ట్రోలింగ్ కామెంట్స్ చూసి బాధగా అనిపించేది అని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. వీటికి రియాక్ట్ అవ్వడం వేస్ట్ అని కూడా డిసైడ్ అయ్యా. అయినా వాడెవడో అంటే మనం రియాక్ట్ అవ్వడం ఎందుకు, ఆ కామెంట్లు చూసి ఎందుకు అని వదిలేస్తున్నా అంటూ సురేఖ చెప్పింది. అయితే అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి తమ పోస్టులకి వచ్చిన కామెంట్స్ కలిపి చదువుకొని నవ్వుకుంటామంటూ సురేఖ కౌంటర్ ఇచ్చింది.